చెప్పమన్నారని హసీనా గారు అంటుంది. అదే కదా? అదే ఇదా రెహానా గారు? ఏది మనకి పెద్ద చదువు లేదు, ఎవరెవరో కూడా అర్థం కావట్లేదు. ఆయన అయితే బాగా చదివేసుకున్నాడు, విపరీతంగా పండితుడు కదా ఆయన. అందుకని అంటే జగన్ సాబుకి చెప్పండి, వకీల్ సాబు చెప్పాడని. సీఎం సాబుకి చెప్పండి. వకీల్ ఎప్పుడు అయ్యాడండి ఈయన? లీడర్ చదివాడా? ఏ ఏ యూనివర్సిటీలో? వకీల్ అంటే ప్లేడరే కదా. అంటే ఏ యూనివర్సిటీకి వకీలు, ఏ యూనివర్సిటీలో లా చేశాడు? అంటే ఈయన వకీల్ అన్నది ఎంత నిజమో, ఈయన రాజకీయం, ఈయన రైతుల పట్ల తాపత్రయం అంతే నిజం అనేది కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించారు, ఎప్పుడో గుర్తించారు. కాదు అది వాళ్ళు గుర్తించారని ఈయనకి అర్థం కావట్లా. నా బతుకు జనాలకు తెలిసిపోయింది అనే విషయం మన చిడతల నాయుడు గారికి తెలియట్లే. తెలిస్తే పాపం ఈ ప్రయాసం ఉండదు కదా. నిన్న చిడతల నాయుడు గారు బందరు వచ్చాడు. హైదరాబాద్ నుంచి ప్రయాసపడి ఒక రాత్రి అంతా బెజవాడలో పడుకుని పొద్దున్నే లేచి బాగా పొళ్ళు అరగదీసి బాగా పాఠం చదువుకుని బయలుదేరి గుడివాడ వచ్చావు. భయపడ్డావు అస్సలు. సినిమాలు మళ్ళీ సినిమా స్టైల్. భయపడ్డావు అస్సలు. గుడివాడ అసలు కొడాలి నాని పేరు ఎందుకు ఎత్తలేకపోయావు? అంటే నేను పిచ్చినాయాలను కాబట్టి బందర్లో నా పేరు ఎత్తి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీ నోటుకు వచ్చింది వాగుతావు. అసలు గుడివాడ కొడాలి నాని పేరు ఎత్తడానికి కూడా భయమే కదా నీకు? పేరు ఎత్తలేకపోయావు కదా. ఎత్తాడా? ఎంపడున్నాగా మీరు ఉన్నారని చెప్తున్నారు వీళ్ళందరూ. మీరా ఇంకో ఆయన? ఆయన ఉన్నాడు ఎంపట. ఆ బులుగు చొక్క ఆయన, ఆకుపచ్చ మిలిటరీ రంగు ఆయన చొక్క ఆయన, మిలిటరీ ఆకుపచ్చ ఆయన ఉన్నాడా? కానీ గుడివాళ్ళ పేరెత్తాడా? ఎవరికి భయం? ఎవరికి భయం? నేను ఒకటి పిచ్చోడిని, పిచ్చి కాపుని దొరికాను కదా, అందుకని నా పేరు ఎత్తుతాడు. మన అక్కడ అడగచ్చుగా, ఎవడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు అని అక్కడ కూడా అడగచ్చుగా. కొడాలి నాని గురించి కూడా అక్కడ అడగలా. భయం అక్కడ. ఇక్కడ వచ్చి నేను ఒకటి దొరికాను కదా అమ్మాయికి జీవిని వచ్చి, ఎవడు మీ ఎమ్మెల్యే, ఎవడయ్యా ఇక్కడ ఎమ్మెల్యే? 175 నియోజకవర్గాల్లో టికెట్లు సీట్లు పెడతావు, క్యాండిడేట్లను పెడతావు. ఎవడెక్కడ ఎమ్మెల్యే తెలియదు నీకు. ఈ రాష్ట్రానికి ఎవడు మంత్రో నీకు తెలీదు. నువ్వు రాజకీయాలు చేస్తుంటావు. నేను రాజకీయ నాయకుడిని అని మమ్మల్ని అనుకోమంటావు. చెప్పండి, నువ్వంతా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు పార్టీ పెట్టినాడు అయితే తెలియాలి కదా. అసలు ఆయన ఓకే చించుకుంటున్నాడు. అంటే అసలు ఏంటి, రోడ్డు మీదకి వస్తే రాజకీయం చేస్తున్నారు, క్రమ పద్ధతిగా అడుగుతాం, బూతులు తిట్టం. అసలు నోరు తెగబడింది ఎవడు అసలు వైజాగ్లో? అసలు నీ జోలికి ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు నీ జోలికి వచ్చాడు? అసలు నువ్వు ఒక ఆటలో అట్టుపండి అనుకుని మేమేం మాట్లాడలేదు. సరే వెళ్ళిపోతుంది కదా కానీమని చెప్పాను. విశాఖపట్నంలో నీ నోటికి వచ్చినట్టు సభ్యత సంస్కారం లేకుండా తెలుగువాడి సాంప్రదాయాలకు విరుద్ధంగా మరణించినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి నీ నోరు తెగబడి మాట్లాడింది ఎవరు? నువ్వు కాదా ముందు? నువ్వేమో మామూలుగా పరమ పూజ్యనీయమైన వాడివి. నువ్వు మాత్రం ఎవరినైనా ఏమన్నా ఎవడేం అనకూడదు. అంటే నీకేం బాగా నోటు రంకు ఎక్కువ, నీ గురించి మాత్రం ఎవడు రాకూడదు, భయపడిపోవాలి. ఓకే అయ్యా, నువ్వే కాదు నేను కూడా కాపునే. నీకట్టా భయం లేదు, నాకు భయం లేదు. భయం ఎవరికి భయం? ఎందుకు భయం? ఏంటి ఏం చేస్తా అంటే, రేపు నుంచి మా ఇంటికి వస్తావా? రా, ఏం చేద్దాం రా, మా ఇంటికి రా. ఏ ఊకదంపుడు ఉపన్యాసాలు 4 ఏళ్ళం. కానీ నేను కూడా మీటింగ్లో నిన్ను తిడితే బోళ్ళు నీళ్ళు వేస్తారు, కానీ మీటింగ్లో మాట్లాడాను. నువ్వు ఎక్కడ మాట్లాడినా ఇక్కడే పార్టీ వేదికగానే మాట్లాడతాం. మా ఇంటికి వచ్చి ఏం చేస్తావు? చంద్రబాబు ఇంటికి వెళ్తే పోనీ సూట్ కేసు ఇచ్చి పంపుతాడు. మా ఇంటికి వచ్చి ఏమంతా పూట ముద్దే పచ్చడన్నం పెట్టి పంపిస్తాను.
అంతకుమించి నా వల్ల ఏమవుద్ది?